ఎవరేం చేస్తున్నా నా మనుషుల్ని నేను కాపాడుకుంటా. అవసరమైతే ఒంగోలులోనే 24 గంటలు ఉంటా. అది అంతే. పదవికి ఇది తర్వాత సంగతి. నా మనుషుల కోసం నేను ఏమేం చేస్తాను. వచ్చే టైం అయింది, వస్తా. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. బాలినేని నివాసానికి ఆయన చేరుకొని అక్కడ కాసేపు కార్యకర్తలు, నాయకులు వారందరితో కూడా కాసేపు మాట్లాడటం జరిగింది. ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ ఘన స్వాగతం పలికారు. ఆయనతోటి కూడా వారందరూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాసేపు బాలినేని తోటి కూడా జనసేన మహిళా నాయకురాలు, అదేవిధంగా బాలినేని ఫ్యాన్స్ గా ఉన్నటువంటి కొంతమంది అభిమానులు వారందరూ అక్కడ బాలినేని ఎంట్రీతో బాలినేని నివాసం వద్ద కూడా కోలాహల వాతావరణం నెలకొందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ రోజు ఒక శుభకార్యం కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చినట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది. తాను ఒంగోలుకు వచ్చే టైం దగ్గర పడిందని, తప్పకుండా ఒంగోలు వస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి తన కార్యకర్తలను, తన మనుషులను కాపాడుకోవటానికి తాను ఎంత వరకైనా వెళ్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ జోష్లోకి వచ్చారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి 2024లో ఓటమి తర్వాత దాదాపుగా ఒంగోలుకు తక్కువ టైంలో మాత్రమే రావటం పోవటం జరుగుతూ ఉంది. అయితే ఇక రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, ఒంగోలుకు వచ్చే టైం అయిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలపడంతో కార్యకర్తలు ఫుల్ ఖుషి అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక బ్రాండ్. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కార్యకర్తలతో మమేకమయ్యేటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి మరి ఇప్పుడు కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని జనసేనలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులకు ఎంత ఇబ్బంది వచ్చినా కూడా తాను అండగా ఉంటానని బాలినేని చెప్పాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావటం, అక్కడ బాలినేని నివాసం వద్ద కోలాహలంగా కూడా కార్యకర్తలందరూ చేరుకొని ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో బాలినేని ఒంగోలులోనే ఉండాలని, అదేవిధంగా కొంతమంది అడిగిన ప్రశ్నకు సమాధానం మీడియాతో మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి పదవులు తనకు ముఖ్యం కాదని, కార్యకర్తలు తన మనుషులే ముఖ్యమని, రాబోయే రోజుల్లో వారి కోసం తప్పకుండా ఒంగోలు వస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, మరి బాలినేని మాట ఇస్తే మరి ఎంతకైనా వెళ్తాడనే టాక్ అయితే ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం మరి.